హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన ముందు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ భోగి ప్లస్ పొంగల్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ కనుమ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ హు ఆర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియోలో వచ్చేసి నేను గేమ్ చేంజర్ యొక్క వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఆఫ్ డే 2 అనేది చెప్పబోతున్నానండి. భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన మూవీ అండి. భారీ బడ్జెట్ 224 crores, 223 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగిన మూవీ అండి. ఫస్ట్ డే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేకపోయింది. ఆ మిక్స్డ్ టాక్ వలన సెకండ్ డే కూడా చాలా డ్రాప్స్ అనేవి జరిగినాయండి. ఎక్స్పెషల్లీ తెలుగులో ఓవర్సీస్లో అయితే, అదే మన తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ ఓవర్సీస్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా డ్రాప్స్ వచ్చినాయండి. హిందీలో పర్వాలేదు అనిపించింది. ఇక కేరళలో మీకు తెలిసిందే, ఆ మూవీ కేరళలో ఏ మూవీ అన్నా కానీ అంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు. అంత పుష్ప 2నే అలా యాక్సెప్ట్ చేయకుండా పుష్ప 2 అనేది కేరళలో ఫ్లాప్ అయింది. పుష్ప 2లో కేరళలో కలెక్షన్స్ ఎంత వచ్చినాయో తెలుసుకోవాలంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఆ వీడియో కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇంకా హిందీలో కొంచెం పర్వాలే అనిపించింది, కానీ తెలుగు రాష్ట్రాల్లో 10 crores వరకు కలెక్షన్స్ రావచ్చేమో నెట్ అని అనుకున్నారు. కానీ పర్లేదు, 8.24 వరకు వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో నెట్ కలెక్షన్స్. ప్లస్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 16.19 crores వచ్చేసి మనకి నెట్ వచ్చిందండి. 32.5 to 7 మధ్యలో వచ్చి మనకి గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయండి. ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి 2 daysలో కలెక్ట్ చేసిందంటే మనకి 72.68 వరకు నెట్ కలెక్షన్స్ అండి. ప్లస్ 125 చేంజ్ వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇంకా ఈ మూవీ మనకి హిట్ టాక్ రావాలి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మినిమం 150.32 వరకు ఇంకా కలెక్ట్ చేయాలండి. మేబీ ఇది పొంగల్ హాలిడేస్ ఉన్నాయి కదా, కలెక్ట్ చెయ్యొచ్చేమో చెప్పలేము. కానీ నేను ఆల్రెడీ చెప్పినాను మీకు, డాకు మహారాజ్ అనేది సూపర్ హిట్ టాక్ కొట్టింది. ఒకవేళ మూవీ రివ్యూ కావాలంటే మన ఛానల్లో అది కూడా అవైలబుల్ ఉంది, చెక్అవుట్ చేయండి. ప్లస్ రేపు 14th మనకి సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ అవుతుంది. మీకు తెలిసింది అనిల్ రావిపూడి గారి సినిమాలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అవుతాయో. ఎక్స్పెక్టేషన్స్ పక్కా ఫుల్ఫిల్ చేసే మూవీస్ అండి అనిల్ రావిపూడి గారి. ఒకవేళ అనిల్ రావిపూడి మూవీ కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకో, మేబీ గేమ్ చేంజర్ కలెక్షన్స్ అనేవి డ్రాప్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డాకు మహారాజ్ కూడా హిట్ టాక్ వచ్చింది, ఇది కూడా హిట్ టాక్ వచ్చింది అనుకో, మేబీ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద గేమ్ చేంజర్ అండి. మేబీ థియేటర్స్ ఇంక్రీజ్ చేస్తారేమో గేమ్ చేంజర్కి. ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేయలేరు, ఆల్రెడీ తెలిసిందే. అది ఆ డెసిషన్స్ అన్నీ మనకి, అది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, అది కూడా చూసుకోండి ఒకవేళ కావాలంటే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా 150 crores రావాలండి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే. ప్రస్తుతానికైతే 72.68 వరకు నెట్ కలెక్షన్స్, 125 చేంజ్ వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయండి డే 2 వరకు. ఇక డే 3 అప్డేట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో డే 3 గురించి కూడా, టైం ఉంటే డే 3 గురించి కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇదండి ప్రస్తుతాన కలెక్షన్స్. ఇక డాకు మహారాజు ఫస్ట్ డే కూడా ఓవరాల్గా ఫైనల్ కలెక్షన్స్ ఉన్నాయి, గ్రాస్ కలెక్షన్స్ వరకు వచ్చినాయి. కానీ కొంచెం ఆఫ్లైన్ కలెక్షన్ రిపోర్ట్స్ అన్నీ యాడ్ చేసి ఫైనల్ రిపోర్ట్ అనేది మీకు వీలైతే ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ వరకు మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను, డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్. ఇక ప్లస్ అప్కమింగ్ వీడియోస్ వచ్చేసండి మనకి డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఒకటి, ఇంకోటి రేపు 14th సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవుతుంది కదండి, దాని మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నానండి. ఏం లేదండి, జస్ట్ మీరు ఇట్లా ఫోన్ని వర్టికల్గా తిప్పి సబ్స్క్రైబ్ కొట్టి పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే ఇట్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అదొక్కటి నా కోసం చేయండి. అలాగే వీడియోని కంప్లీట్గా చూడండి, జర నాకు కూడా వాచ్ అవర్స్ పెరుగుతాయి. మీరు లైక్ కొడితే నాకు కూడా మోటివేట్ అవుతుందండి వీడియోస్ చేయడానికి. దట్స్ ఇట్ అండి. లాస్ట్గా అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ కనుమ. దట్స్ ఇట్ అండి ఈరోజు.